ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మహబూబాద్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట మేడి పాపన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాతీయ ఉత్తమ అవార్డు కొండ్ర ఎల్లయ్య మాట్లాడుతూ ఎస్సీలని ఏబీసీడీ వర్గీకరణ చేయాలని కోరుతూ వచ్చే నెల ఆగస్టు 9న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఎస్సీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారు తప్ప ఎస్సీలకు చేసింది ఏం లేదని ఎల్లయ్య అన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని సామాజిక వర్గాలు సహకరించాలని కొండ్ర ఎల్లయ్య పిలుపునిచ్చారు. అనంతరం మహాధర్నా పోస్టులను ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మహబూబాద్ జిల్లా కేంద్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఎదుట ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ కోరుతూ ఆగస్టు 9వ తారీఖున ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు మేడి పాపన్న గారి నాయకత్వంలో చలో ఢిల్లీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గత 30 సంవత్సరాలుగా మరి ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ జరగాలని చెప్పి ఎన్నో రకాల ఉద్యమాలు దేశంలో ప్రపంచం గర్వించే స్థాయికి ఎంఆర్పీఎస్ ఉద్యమం ఎదిగినప్పటికీ మరి పరిపాలించినటువంటి పాలకులు నేటి వరకు కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేయకపోవడం మాది ఉపకులాలను మోసం చేసినట్టు చెప్పి ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం. ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, నేడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మరి అందరూ కూడా మాదిగలను ఓటు బ్యాంక్ గా వాడుకున్నారు తప్ప ఎవరు కూడా మాదిగల స్థితిగతుల గురించి వాళ్ళ బాగోగుల గురించి ఆలోచించిన పరిస్థితి లేదు. అయ్యా నరేంద్ర మోడీ గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ముందు దఫాలుగా మీరు ప్రధానమంత్రి అయ్యారు. మరి మాదిగలు మాది ఉపకులాల కోసం ఎస్సీల కోసం ఏదైనా ఒక సంక్షేమ పథకం పెట్టినారా? మరి వాళ్ళ లబ్ధి కోసం ఏదైనా ఒక ఉద్యోగ సంక్షేమ పథకం కానీ వాళ్ళ బ్రతుకుతెరు కోసం కానీ ఏదైనా సంక్షేమం పెట్టినా అంటే అది పెట్టిన పాపన పోయి మీరు ఓటు బ్యాంకుగా మాదిగ జాతిని వాడుకుంటారా తప్ప మరి ఈనాడు కూడా మాదిగ జాతి బాగోగు గురించి ఆలోచించింది లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మాదిగలకు పెద్దన్నగా మీరు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది మాదిగలే కాబట్టి మీరు మాదిగలకు మాది ఉపకులాలకు అండగా ఉంటుందని చెప్పారు. మీరు అన్న మాట ప్రకారం ఈ ఎస్సీ వర్గీకరణ మీద కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తక్షణమే ఈ వర్గీకరణ బిల్లు పార్లమెంట్ లో పెట్టించే విధంగా తమ చర్యలు తీసుకోవాలి. మరి మాది ఉపకులాల ఎస్సీల కోసం మరి ఏదైతే అంబేద్కర్ సహాయానికి నుంచి 12 లక్షల రూపాయలు ఇస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన మాట ప్రకారం మాది ఉపకులాల ఎస్సీలందరూ కూడా 12 లక్షల రూపాయలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సహాయానికి కింద అందించి ఈ ఎస్సీ కులాన్ని ఆదుకోవాల్సిందిగా తమకి విజ్ఞప్తి చేస్తూ మరి మాదిగలంతా కూడా ఎల్లకాలం మీకు వెన్నట్టు ఉంటారు, మీ పక్షానే ఉంటారని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను.